బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న క్రమంలో పోలీసులు ఆ పార్టీకి చెందిన పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. మంత్రి పేషి నుంచి ఇదంతా జరిగిందన్న రేవంత్ రెడ్డి తిరుపతి, స్వగ్రామం తాటిపర్తి పలువురు ఊర్లలో ఉంటున్న పలువురు గ్రూప్ 1 పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సీబీఐ విచారణ జరిగితేనే అన్ని నిజాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఇటీవల రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. లీకేజీకి సంబంధించి ఉన్న ఆధారాలను ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్కి రావాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రావాలని పిలుపునిచ్చారు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు సిట్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాంతో పాటు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మల్లు రవి, బాల్మూర్ వెంకట్, విహెచ్ హనుమంతరావు తదితరులను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. I am house arrested today, and I am told all the Congress leaders are house arrested. This shows there is only police rule and there is no people's rule in the Telangana state. The arrest of all Congress leaders, Mr. Revanth Reddy, sit today. I demand to release ఎస్పీఎస్సీ లీక్ సంఘటనలో సిట్ కు రేవంత్ రెడ్డి గారు హాజరు కావాలని ఈరోజు పిలిచినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నది. ఇది అక్రమం, అప్రజాస్వామికం. మా నాయకులతో కలిసి మేము టీఎస్పీఎస్సీ లీక్ కు సంబంధించి సిట్ ముందు అందరము కలిసి పోదామని ఒక ఆలోచన చేసినాం. దాన్ని పోలీసులు ఈ విధంగా అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నేరస్తులను పక్కన పెట్టి ఇలా పీసీసీ అధ్యక్షుడు ఎంపీని